సార్ నమస్తే అండి. నమస్తే. ఏ రాష్ట్రానికి సంబంధించిన గోలల్లో ఆ రాష్ట్రాల నుండి ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్న తరుణం మనం చూస్తున్నాం. ఓ పక్క తమిళనాడులో ఉన్న సంఘటన విజయ్ గారికి సంబంధించిన గొడవ చూస్తున్నాం. మరో పక్క ఈ రోజే బెంగాల్లో శివేందు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఏ రాష్ట్రానికి కావాల్సిన కష్టాలు, నష్టాలు, బాధల్లో వాళ్ళుంటే ఈరోజు ఉదయం నుంచి ఈ రాష్ట్రాలకు సంబంధించి వేణుస్వామి గారు చెప్పిన జోస్యం గురించి వైరల్ అయిపోతుంది. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ ఏం చెప్తారు? అంటే పబ్లిక్ మూడు వేడి కొలతలేసి ఆయన మాట్లాడటం జరుగుతోంది. అందులో భాగంగానే రకరకాల ప్రచారాలు చేస్తున్నాడు. ప్రచారం అంటే ఒక స్టాంపింగ్ ప్రోగ్రాం చేస్తాడు ఆయన. జాతకాలు అనే పేరుతో, లేకపోతే రాశి చక్ర గతులు ఇవన్నీ గమనించి చెప్తున్నాను అని చెబుతూ ఒక పొలిటికల్ స్పెక్యులేషన్కి అవకాశం ఇచ్చే పద్ధతిలో మాట్లాడతాడు ఆయన. టైం చూసి మాట్లాడడం, అదే టైం చూసి మాట్లాడటం వెనకాల ప్రోగ్రామ్ ఇదే. అంటే ఆయనది ఒక స్ట్రాటజీ. అవును. అంటే ఇలాంటి వాళ్ళు తమిళనాడులో కూడా చాలా మంది ఉన్నారు. తమిళనాడులో కూడా వేణుస్వాములు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది జూన్ 2 వరకు తెగది గొడవ అని చెప్తున్నారు. చెప్పి జూన్ 2వ తారీఖున మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేయగలుగుతాడు, ఆయనే చేస్తాడని చెప్తున్నారు. విజయే ముఖ్యమంత్రి, ఆయనకి గురు స్థానం బాగుంది, అప్పుడేదో పుష్యమి నక్షత్రం అయిన ఆ టైంలో ఆయనకి కనెక్ట్ అవుతుంది అని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు తమిళనాడులో. ఆ పద్ధతిలో ఇప్పుడు ఈయనేమో త్రిష ఇబ్బందికరంగా మారింది సన్నివేశంలో చెప్పారు. మిథున రాశి నుంచి ఇంకో రాశిలోకి ఏదో రాబోతోంది, అది రావడం వల్ల అది త్రిషకి బలహీనంగా కనిపిస్తోంది, కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ బాలేదు. అంటే ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే అసలు త్రిష గారికి ఈయనకి ఆయన చెప్తున్న పద్ధతిలో ఏ రకమైనటువంటి, అంటే వాళ్ళు వివాహ బంధంలో లేరు. రెండోది ఆవిడ ఆ పార్టీలో మెంబర్ కాదు. ఆ పార్టీలో ఏ రకమైనటువంటి, అంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మనిషి కూడా కాదు. ఆవిడని ముఖ్యమంత్రి చేయబోతున్నట్టుగానో లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా మారుస్తున్నట్టుగానో ఆయన అక్కడ మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో జస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగేంద్రన్ మార్కెట్లోకి వచ్చి చెప్పిన తర్వాత ప్రపంచానికి తెలిసింది విషయం. త్రిష ఇంట్లో నుంచి మీరు బయటికి రావాల్సిందే అన్నారు. త్రిష వదిలిపెడితే కదా ఆయన బయటకు వచ్చేది అన్నాడు ఆయన. ఆయన బయటకు రావాలంటే ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి అని మాట్లాడాడు నాగేంద్రన్. కాబట్టి అలా మొదలైనటువంటి ఈ వేడిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టెక్నికల్గా ఆవిడ ఎలా విజయ్ జాతకాన్ని ప్రభావితం చేస్తుంది, లేకపోతే టీవీకే పార్టీ జాతకాన్ని ఆవిడ ఎలా ప్రభావితం చేస్తుంది అన్నదానికి ఎవరి దగ్గర ఇవి లేవు. అంటే ఎవిడెన్సెస్ ఎవరి దగ్గర లేవు, వేణుస్వామి దగ్గర లేవు. ఎలాంటి బంధంలోకి వీళ్ళిద్దరూ వెళ్ళలేదు కదా సార్, పెళ్లి చేసుకోవడము అట్లాంటిది ఏం లేదు కదా. అంటే కాదు, వాళ్ళిద్దరి మధ్య ఆయన చెప్పిన పద్ధతిలో అఫైర్ ఉంది కాబట్టి దాన్ని సంబంధంగానే చూస్తాను అని చెప్పినా అది పర్సనల్లే. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు పార్టీ మీద ఎలా ప్రభావితం చూపిస్తాయి అంటే టీవీకేలో ఆవిడ మెంబరా అనేది ఒక డౌట్. ఒకవేళ ఆవిడకి మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన ఈవిడ జాతకానికి సంబంధించి ప్రాబ్లం పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుందా అనేది ఇంకొక సందేహం. విజయ్ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది టీవీకేకి ఆపాదించటం వరకు ఓకే. కానీ త్రిష గారి జాతకంలో సమస్య ఉండి ఆవిడే ఇబ్బంది పెడుతోంది అనే మాటలో ఏమాత్రము కూడా సెన్స్ కనపడటం లేదు. కానీ త్రిష అనే పేరు వాడటం ద్వారా ఈ వార్తకి ఒక మైలేజ్ దొరుకుతుంది అని నమ్ముతున్నాడు ఆయన. నిజానికి తమిళ రాజకీయాలు, టీవీకే గెలుపు మొదలైన క్షణం నుంచి వార్తల్లో ఎక్కువ నానుతున్నది ఆవిడే. అంటే తమిళ రాజకీయాలు ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ మధ్య ఒక సినిమా డైలాగు ఉంది చిరంజీవి గారి సినిమాలో, నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నాను కానీ రాజకీయాలు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఆ పద్ధతిలో ఆవిడ చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే తిరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆ కన్జ్యూమ్ అవుతున్నాయి. ఆ వార్తలన్నీ కూడా భారీ వ్యూస్తో కన్జ్యూమ్ అవుతున్నాయి అనే విషయం ఆయనకు అర్థమైంది. అర్థమై కరెక్ట్గా మనం ఇక్కడ ఓపెన్ కావాలి, ఆవిడే ప్రాబ్లం, ఆవిడ బయటకు వెళ్ళిపోతే మిగిలిన వ్యవహారాలను సెటిల్ అయిపోతాయి అని కనుక అంటే అప్పుడు ప్రపంచం మనకి ఖచ్చితంగా ఒక విలువనిస్తుంది అని అనుకున్నాడు ఆయన. ఆయన ఆశిస్తున్న విలువ ఏం లేదు.
అది వాళ్ళు కన్జ్యూమ్ చేసి ఒక మార్కెట్ వాల్యూ క్రియేట్ చేస్తే చాలు. ఆ మేరకు వర్కౌట్ అవుతుంది అనుకునే రంగంలోకి దిగాడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ జాతక బ్రహ్మలు అందరూ కూడా అదే చెప్తున్నారు. దాదాపు ఆవిడనే కేంద్రంగా మార్చి మాట్లాడుతున్నారు త్రిషనే. అవును. అలాగే ఇంకా అనేక స్పెక్యులేషన్స్ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు దేశ రాజకీయాల గురించి మాట్లాడారు. అవును. భూకంపాలు వస్తాయన్నారు. ఈ బెంగాల్ ప్రభుత్వానికి కూడా ఆయన గ్యారంటీ ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. అంటే ప్రతిదానికి ఆయన ఎక్స్పైరీ డేట్ చెప్తాడు. ఎవరైనా ఇద్దరు పెళ్లి చేసుకోగానే పెళ్లి చేసుకుంటున్నారు అని తెలియగానే అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో చెప్తాడు ఈయన. ఇది ప్రమాదం. ఇప్పుడు ఈరోజే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు అక్కడ. అంటే దాదాపు 45-50 సంవత్సరాల కళని నెరవేర్చుకున్న ఆనందంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వారు. ఆ టైంలో దానికి ఒక ఎక్స్పైరీ డేట్ చెప్పాడు ఈయన. చెప్పేసరికి ఓహో ఇలా జరుగుతుందా, రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అని చెప్పడం, ఇలా ప్రతిదానికి ఆయన చెప్తున్నాడు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. అవును, అదే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు. ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే ఏం జరుగుతోందని ఆయన ఉద్దేశం, రేపు తృణమూల్ కాంగ్రెస్ ఏదో ఉద్యమం చేస్తుంది అని ఈయన ఉద్దేశం. చెప్పారు మమతా బెనర్జీ గారి జాతకానికి సంబంధించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చారు, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని. అదే ఇప్పుడు ఆవిడ ఎలాగూ పదవి వదలడానికి సిద్ధపడలేదు. ఇది నా ఓటమి కాదు అన్నారు ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ ఓటమి కాదు అన్నారు కాబట్టి ఆవిడ ఏదో చేయబోతారు. ఆ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి హింస పెచ్చరిల్లి శాంతి భద్రతల పరిస్థితి దారుణం అయిపోయి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఆయన చెప్పిన ప్రకారం జరిగితే. కానీ అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో కూడా వారే ఉన్నారు. అంటే సువేందు అన్నట్టుగా జోడింజన్ల సర్కారుతో అద్భుతమైన అభివృద్ధి అన్నాడు ఈరోజు ఆయన. కాబట్టి ఈ జోడింజన్ల సర్కారు వ్యవహారంలో ఏ రకమైన శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైనా దాన్ని కంట్రోల్ చేయగలిగిన మెకానిజం ఉంది వాళ్ళకి. అందుకని ఆయన చెబుతున్నట్లుగా అక్కడ ఏదో రాష్ట్రపతి పాలన వస్తుంది అనేది అయ్యే పని అయితే కాదు, అది జరగదు. ఇక్కడ త్రిష గారి వ్యవహారంలో టీవీకే పార్టీకి జరగబోయే ఇబ్బంది ఏమీ లేదు. తెలంగాణకు సంబంధించి కూడా వారు తన ప్రవచనాల్లో భాగంగా అంటే తన జాతక దృష్టిని తెలంగాణ మీద కూడా ప్రసరించాడు. ప్రసరించి ఇక్కడ ఒక పెద్ద ఎవరో ఒక సినీ రాజకీయ వర్గాలలో ఒక పెద్ద మనిషి కన్నుమూసే అవకాశం ఉంది అన్నారు అని చెప్పాడు. అది రకరకాల సందేహాలకు దారితీస్తుంది. చాలా మంది పేర్లు అప్పుడు లెక్కలు రాసుకున్నారంట. అవును, అంటే జనరల్గా అది ఆయన హింట్ ఇస్తాడు. ఆ హింట్ పట్టుకుని ఎవరి మీద మాట్లాడాడు అనేది డీకోడ్ చేసి మార్కెట్లో పెట్టడం అనేది ఒక సోషల్ మీడియాకి ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. అంటే సోషల్ మీడియాకి ఎలా వ్యూస్ రాబట్టుకోవాలో ఆయన స్కీమ్ చెప్తాడు. ఆ స్కీమ్ ప్రకారం వెళ్ళిపోయి ఇప్పుడు సపోజ్ కేసీఆర్ అన్నారు అనుకోండి, అదొక స్పెక్యులేషన్. అంటే దీని మీద ఆధారపడి భవిష్యత్తు రాజకీయాలు రేపు రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పార్టీకి పోటీగా ఇంకొక పార్టీ వచ్చేసింది. బీఆర్ఎస్కి పోటీగా ఆవిడ కవిత గారు టీఆర్ఎస్ అని పెట్టేశారు. సో ఇక్కడ ఒక పార్టీయే ఎమర్జ్ అవుతుంది, రెండో పార్టీ దెబ్బతింటుంది. రేపు ఎన్నికల్లో ఈయన లేకపోతే, కేసీఆర్ లేకపోతే సీన్ ఎలా మారుతుంది అని ఒక స్పెక్యులేషన్ వార్త అల్లేయచ్చు. ఇలా వీళ్ళు వార్తలు అల్లటానికి అనువుగా ఆయన ఏదో చెప్తాడు. చెప్పి సినీ రంగంలో కూడా ఒక పెద్ద మనిషి ఎవరై ఉండొచ్చు. అంతేకాదు తెలంగాణలో కొంతమంది ప్రముఖులు జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఆ జైలుకి వెళ్ళే జాబితాలో కూడా మేబీ కేసీఆర్ ఉంటాడేమో. అంటే జైలుకి వెళ్ళటం అనేది ఇప్పుడు మంచిది అనుకుంటున్నారు. జైలుకి ఎప్పుడు వెళతామా అని ఎదురు చూస్తున్నారు. అవును, మైలేజ్ వస్తుంది చాలా మంది. అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా వదలలేదు, ఎవరు బయటకు రాలేదు. అంటే లోకల్ జైళ్ళకి వెళ్ళిన వాళ్ళే ముఖ్యమంత్రులు కాగాలేంది. నేనెందుకు కాలేను, నేను తిహార్ జైలుకి వెళ్ళొచ్చాను కదా అని ఆవిడ మాట్లాడుతున్నారు కవిత గారు. ఇప్పుడు ఆవిడ కాన్ఫిడెంట్గా ఉన్నారు, వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు ఆవిడ. ఈ వచ్చే ప్రభుత్వం మాదే అని ఎందుకు బలంగా చెప్పగలుగుతున్నారంటే ఆవిడకి జైలుకు వెళ్ళొచ్చినటువంటి చరిత్ర ఉంది కాబట్టి. ఇప్పుడు ఆవిడకు పోటీగా ఎవరినైనా జైలుకి పంపిస్తే ఆవిడ ఇబ్బంది పడాలి. తెలంగాణ రాష్ట్రంలో
ఆయన చెప్పినట్లుగా జైలుకి వెళ్ళే పరిస్థితి బహుశా బీఆర్ఎస్ నుంచే జరగాలి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల మీదే టార్గెట్ ఉంది. బీజేపీ వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి లేదు. లేదు. కనుక కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్పడం, అలాగే జార్ఖండ్తో ప్రాపర్ లెటర్ లేదు అనే గొడవ కూడా సిబిఐ దాకా లాక్కెళ్ళటం, ఈ వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఒక టూల్గా ఉపయోగపడ్డాడు. ఆయన అసెంబ్లీలో అర్ధరాత్రి పూట చెప్పాడు ఆ మాట. ఏది, ఈ కాళేశ్వరం వ్యవహారాన్ని సిబిఐకి అప్పచెప్తున్నాం అంటే కేసీఆర్ జుట్టుని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటమే. ఆ పని రేవంత్ రెడ్డి గారు చేశారు సక్సెస్ఫుల్గా. రేవంత్ రెడ్డి గారితో చేయించారు వారు ఢిల్లీ నుంచి. కనుక ఇక్కడ జైలుకు వెళ్ళే సీన్ కూడా బీఆర్ఎస్ వైపే చూపిస్తోంది రాడార్. అంటే బీఆర్ఎస్లో ఒక మరణము, బీఆర్ఎస్లో ఒక జైలు. మరి జైలుకు వెళ్తే మంచిదే కదా అని ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తే నా పరిస్థితి ఏమిటని ఆవిడ కంగారు పడే పరిస్థితి ఉంది. ఈలోపు లోకల్గా మనం ఏదైనా చేసి జైలుకి వెళ్తే ఎలా ఉంటుందని వీళ్ళు ఆలోచించాలి. బీజేపీ వారు బీజేపీ నుంచి జైలుకి వెళ్ళే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ బీజేపీ నాయకత్వ స్థానాల్లో. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తున్న ఎన్డీఏలో ఉండగా వాళ్ళని ఎవరు జైలుకి పంపిస్తారు? వాళ్లే ప్రపంచాన్ని జైలుకి పంపించాలి తప్ప. కనుక ఎటు నుంచి ఏ కోణంలో చూసినా కానీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఆయన 2 కామెంట్లు చేశాడు అన్నదైతే అర్థమవుతోంది. బీఆర్ఎస్ని టార్గెట్ చేశాడు. తర్వాత ఇక్కడ తమిళ రాజకీయాల్లో అనవసరంగా త్రిషని టార్గెట్ చేశాడు. త్రిషని ఇమ్మీడియట్గా ఇప్పుడు బయటకు పంపించాలి అంటున్నాడు ఈయన. ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ పోటీ చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు అక్కడ. ఎందుకంటే ఆ త్రిచి అనేటువంటిది వీసీకే అడుగుతోంది. గట్టిగానే ఉన్నారట వాళ్ళు. గట్టిగానే ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇచ్చేస్తారు. ఎలాగో ఈరోజు ఈవినింగ్ ప్రకటన వస్తుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.